హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఈయన వచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. ఈయన మన దగ్గర మహేశ్వరం దగ్గరలో అమ్మవారిది జాతర జరుగుతుందంటే మా వారు రాజుగారు విందు భోజనాలకి వెళ్ళారండి. భోజనాలకి వెళ్ళారంట. చాలా బాగున్నాయి భోజనాలు అని చెప్పేసి, జాతర బాగా చేశారని చెప్పేసి చెప్పారు మా వారు. ఈ మిల్కీ బిక్కీ బిస్కెట్ అంట, మిల్కీ అంటండి. మా పిల్లలిద్దరూ అట్లా పేర్లు పెట్టారు వీటికి. మా దగ్గర చాలా రోజులు ఉంచామండి, చాలా రోజులు ఉంచాం. కానీ కుదరలేదు, ఇంకా తీసుకురావాల్సి వచ్చింది. వీడొచ్చేసి గుడ్డు అండి, వాళ్ళ ఫాదరు. మిల్కీ బిక్కీ వాళ్ళ ఫాదరు. అయ్యా, అంటే మేము చాలా రోజులు కూడా చాలా ప్రయత్నాలు చేసామండి. చాలా ప్రయత్నాలు, ఎవరైనా తీసుకెళ్తారేమని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసాము. పిల్లలు కూడా చాలా పాపం సండే రోజు ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చాలా రోజులు చేశారు. కానీ అమ్మాయిలు అని చెప్పేసి ఎవరో తీసుకెళ్ళలేదండి. అందుకని మళ్ళీ మాకేమో అపార్ట్మెంట్లోనూ కుదరక ఇంకా తీసుకురావాల్సి వచ్చింది. అది ఒకటి, మా ఇంట్లో కూడా పప్పి ఉంది కదా మాకు కూడాను. వీటిని తీసుకొచ్చిన తర్వాత వాడు కొంచెం ఫుడ్ తినటం మాని వాటర్ తాగడం ఆపేశాడు. అందుకని ఇంకా నాకు తప్పని పరిస్థితుల్లో తీసుకొచ్చి వాళ్ళ మదర్ దగ్గరదే వదిలేస్తే అవి బాగుంటాయి అనే ఉద్దేశంతో మేము ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్ళామో అక్కడే వదలడానికి తీసుకొచ్చామండి. వాటికి వ్యాక్సిన్ వేయించాం, డివార్మింగ్ పట్టాము, మంచిగా నీట్గా తయారు చేసి స్నానాలు చేయించి పేలుతో స్టిక్ షాంపూ ఉంటుంది కదండి, వాటికి పేలు ఉంటే కూడా ఆ పేలుది షాంపూ వేయించి నీట్గా స్నానం చేయించి అమ్మాయిలు ఇద్దరును వాటిని మంచిగా రెడీ చేసి ఉంచామండి మా ఇంటి దగ్గర. ఒక 20 days దాకా ఉన్నాయి. వాటికి కూర్చోమంటే కూర్చుంటాయి, సెకండ్ ఇమ్మంటే సెకండ్ ఇస్తున్నాయి. నేర్పించారు పిల్లలు, బాగా అలవాటు అయినాయి, మంచిగా నేర్చుకున్నాయి. ఇక నేను ఫుడ్ పెడుతుంటే కూడా కూర్చో అంటే కూర్చుంటున్నాయి, సిట్ అంటే కూర్చుంటున్నాయి. అవి అంత మంచిగా నేర్చుకున్నాయి. వాటిని వదలాలంటే నాకు అస్సలు మనసు ఒప్పలేదు, ఇబ్బంది అనిపించింది. కాకపోతే ఏం చేయలేని పరిస్థితి అండి నాకు కూడాను. ఎందుకంటే నాకు ఇంట్లో పప్పి ఉంది, పిల్లలు, నేను ఇక్కడ అక్కడ చేసుకోవటం నాకు చాలా ఇబ్బంది అయిపోతుందని వాటి తల్లి దగ్గరే వదులుదామని తీసుకొచ్చామండి. ఎదుగు ఇప్పుడు వెళ్ళేది ఎదుగా వాళ్ళ అమ్మ వస్తుందండి, జున్ను. కానీ చాలా బాధ అనిపిస్తుందండి. ఏదైనా చూసుకోవాలి, చెయ్యాలని చాలా ఇష్టమండి. కానీ పరిస్థితులు సహకరిస్తలేదన్నమాట మనకి. అది సర్లే, కనీసానికి వాళ్ళ తల్లి దగ్గర వదులుతాయి, హ్యాపీగా ఉంటాయేమని ఉద్దేశంతో. ఇంకా ఉన్నాయి కదా, ఇంకా 3 పిల్లలు ఉన్నాయండి. మొత్తం 5 పిల్లలను తీసుకొస్తే 4 పిల్లలను తీసుకొస్తే 2 అబ్బాయిలు 2 వెళ్ళినాయి, అమ్మాయిలు 2 ఉండిపోయినాయి. చెప్పాను కదా ముందు వీడియోలో కూడా మీకు. ఇంకా వాటిని ఇక్కడికి తీసుకొచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గర వదిలితే అవి హ్యాపీగా ఉంటాయని అనిపించి, ఇంకా అక్కడిక్కడ వదిలే కంటే అలా మదర్ దగ్గర వదిలితేనే అవి హ్యాపీగా ఉంటాయని తీసుకొచ్చాము. అలాగే వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇగో వాటితో అవి హ్యాపీగా ఉంటాయనే ఉద్దేశంతో తీసుకొచ్చాము. తీసుకొచ్చిన కొద్దిసేపు కొంచెం కొత్తగా చూసింది వాళ్ళమ్మ, వాళ్ళ తమ్ముళ్ళును. వాడు భలే తయారయ్యాడండి. 3 పూటలు మంచిగా వాటికి ఫుడ్డు అంతా మంచిగా చూసుకున్నాము. మంచిగా ఇవి కొంచెం బక్కగా ఉన్నా కానీ అవి మంచిగా తయారైనవి. కానీ ఇప్పుడు వాటి పరిస్థితి ఎట్లుంటుందో చూద్దామండి. అవి హ్యాపీగా ఉంటే అంతే చాలు. కొద్దిసేపు కొత్తగా చూసినవి, కొత్తగా ఉన్నాయి. నాకు ధైర్యం సరిపోక వదలడానికి మా వారినే దించి వదలమన్నాను. వాసన చూసుకున్నాయండి, గమనించుకుంది. అలా తల్లి గుర్తుపట్టింది, వాళ్ళ తమ్ముళ్ళు గుర్తుపట్టి ఇవి కూడా వచ్చిన జస్ట్ దింపుని కొద్దిసేపు వెళ్ళలేదు వాటి దగ్గరికి. ఇంకా తర్వాత స్మెల్ చూసుకున్నాయి ఒకదానికొకటి, ఇక స్టార్ట్ చేసినాయి ఇంకా ఆడుకోవడం. అది లాస్ట్దండి, చిన్నపిల్ల.
వాళ్ళ అమ్మకి లాస్ట్ సంతానం అది. ఇక ముద్దులు పెట్టుకోవడం స్టార్ట్ చేసింది వాళ్ళ అమ్మని. ఇక చూడండి మిల్కీ గడు, బిస్కెట్ గడు. ఇక ఈ మిల్కీ గడు అయితే వాళ్ళ అమ్మ దగ్గర ఇంకా గుర్తుపట్టాడు. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో ఏమో ఎక్కడికో వచ్చామనుకున్నాయి. ఇక ఒక్క 5 నిమిషాలు ఆగేసరికి ఇంకా మొత్తం వాళ్ళ తమ్ముళ్ళతో వాళ్ళ అమ్మతో ఒకటే ఆట. హ్యాపీ అనిపించింది. ఇంకా అవి అంత సంతోషంగా ఉన్నాయి. వాళ్ళ అమ్మ నుంచి వేరు చేసి తీసుకెళ్ళినప్పుడు ఏడ్చినాయి. మళ్ళీ కొన్ని రోజులు మాతో 20 రోజులు బాగున్నాయి. తర్వాత ఈవిడ వచ్చేసి అక్కడ షెడ్ దగ్గర ఉంటారండి, వీళ్ళేనండి షెడ్ దగ్గర. వీళ్ళదే అన్నమాట డాగు. పెంచుకున్నారంట అక్కడ. వాళ్ళ దగ్గర ఆవులు అవన్నీ ఉంటాయి, మేకలోను. ఆ షెడ్ దగ్గరే జున్నుని పెంచుకోవడం జరిగింది. ఆ జున్నుకి పిల్లలు పుట్టినాయి అన్నమాట. ఇక వీళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చేసి కొంచెం పెరుగు, అన్నం పెట్టండి అని చెప్పేసి వాటికి కావలసిన సౌకర్యాలన్నీ చూసి వాళ్ళకి కావలసినవన్నీ ఇప్పించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పామండి. మరి ఇక వాళ్ళ అమ్మతో హ్యాపీ పరుగులు. వాళ్ళ అమ్మ కొంచెం భయపడింది ఫస్ట్లోను. తర్వాత వాళ్ళ అమ్మ కూడా ఇష్టంగా దగ్గరికి తీసుకుంది. ఇంకా అలవాటైంది. ఇక ఎంత ప్రేమలకపోతున్నాయంటే అట్లా జరిగిందండి. ఇంకా వాటిని వాళ్ళ అమ్మ దగ్గర వదిలి హ్యాపీగా మంచిగా ఉండమని చెప్పేసి వాళ్ళకి కూడా కొంచెం చూసుకోమని జాగ్రత్తగా చెప్పేసి వచ్చానండి. వచ్చిన 2 రోజులు 3 రోజులు ఏడుస్తూనే ఉన్నా నేనైతేనే. అంత బాధ అనిపించింది. ఎందుకో నాకు చాలా బాధ అనిపించిందండి ఆ విషయంలోనైతే. అమ్మాయిలు వెళ్ళలేదు, మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర వదిలాము. హ్యాపీగా ఉన్నాయి కానీ మనలాగా రోజు ఫుడ్ అయితే కొంచెం దొరకపోవచ్చేమో కానీ హ్యాపీగా అయితే ఉన్నాయండి అవి. అందుకు నేను సంతోషపడాలి. ఒక పక్క నుంచి కొంచెం డైలీ ఫుడ్ దొరకడం అంటే కొంచెం కష్టం కాబట్టి బాధపడాలి. కాకపోతే వాటికి కావలసినవన్నీ వాళ్ళకి ఇచ్చి చూసుకోండి, మంత్లీ మేము మీకు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము, వాటిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం అయితే జరిగింది. అది ఎంతవరకు అవుతుంది అనేది ఇంకా దేవుడికి వాటికే తెలియాలి. మేము చేయవలసిన సాయం, మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసాము. ఇంకా అంతకు మించి ఇంకేమీ చేయలేని పరిస్థితి అండి నాది కూడాను. మీకు తెలుసు కదా, ఇంకా ఏం చేసేది లేక అట్లా. సరేనా? ఎంతో బాధ అండి అసలు. అది ఎంత బాధ అంటే అంత బాధ. అది నాకు మాత్రమే తెలుసు. చెప్పరా మరి? సరేదా, సరేరా. ఇంకా అలాగే ఫామ్ హౌస్ కాడికి వచ్చేసి ఇంకా కొంచెం హార్వెస్ట్ ఉంటే చేసుకున్నామండి. చేసుకుని ఎట్లాగా మేము వారంలో 2 రోజులు 3 రోజులు అక్కడ ఉంటున్నామండి. ఇక వీటి కోసమని ఇంకా ఒక రోజు ఎగస్ట్రా పెంచుకున్నాము. పిల్లలకి కొంచెం పిల్లలు కూడా పాపం చాలా సహకరించి చాలా సాయపడుతున్నారు. పోనీ మమ్మీ అవి కొంచెం పెద్దగా అయ్యే వరకు మీరు వెళ్ళి ఒక 1 డే ఎక్కువ ఉండి వాటిని చూసుకుని వాటికి మంచిగా ఫుడ్ గట్ట పెట్టి రండి, ఇంటి దగ్గర టిల్లుని మేము చూసుకుంటాంలే అని పిల్లలిద్దరూ కూడా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారండి. దాని గురించి అని నాకు ఒక రోజు ఎగస్ట్రా పెంచుకున్నానండి. ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఉండి వాటిని చూసుకోవడానికి ఒక రోజు ఎగస్ట్రా పెంచుకున్నాము. 2 డేస్ ఉండేవాళ్ళము, 1 డే ఉండేవాళ్ళము, వీలైతే 2 డేస్ ఉండేవాళ్ళము. ఇక ఇప్పుడు ఒక 3 డేస్కి పెంచుకున్నాం. 3 రోజులు పెంచుకొని ఈ ఎండాకాలం వెళ్ళేదాకన్నా వాటిని కొంచెం పెద్దవి అయ్యి అవి వాటంతటా అవి ఫుడ్ ఎత్తుక్కుని తిని ఉండే వరకు కొంచెం మేము సహకరిస్తే వాటికి కూడా పెద్ద అయితే అవి కూడా ఫుడ్ ఎత్తుక్కుని తినడం నేర్చుకుంటే మాకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కదండి, ఎటు వెళ్ళలేని పరిస్థితి అన్నమాట. అందుకని ఒక 3 రోజులు టైం తీసుకుని ఇంకా వారంలో 3 రోజులు మేము అక్కడ ఉంటాం కాబట్టి ఎట్లా మేము చూసుకుంటాం అన్నమాట వాటిని. ఆనందం వేరే. అదండి మిల్కీ బిస్కెట్ల స్టోరీ అంతవరకు సమాప్తం. సరే బిక్కీ బాయ్. సరే బిక్కీ, సరే బాయ్. సరే బాయ్. సరే అమ్మ బాయ్. ఆనాకి వెళ్తాం ఆంటీ, సాయంత్రం వెళ్తాం. సాయంత్రం రండి. సాయంత్రం ఉంది, నేను తెస్తా.
టమాటాలోనే పచ్చి ఏం తెంపుతావు. కూరకే పండి వేసిన ఇదిగో తినేసింది ఆల్రెడీ. అదే ఎవరి అదృష్టం ఉంటా కిందకి వెళ్ళి కొట్టండి. ఆడికెళ్ళి కొట్టేస్తాయి. నీడు అక్కడ కొట్టండి సరిపోద్దా? అక్కడికి మరి కిందకి కాకుండా మన కంటికి తాగుతుంది. తగులుతుంది మూడండి మళ్ళీని కింద. ఉంటాంలే అండి, ఆనాకి వెళ్తాం. వాటికి ఉన్నాయిగా మాకు తీసుకొచ్చినాగా ఏం చేస్తాం. ఇప్పుడైతే కూరకి పచ్చిమిరపకాయలు పండ్లు అయిపోయినాయి, తీసేద్దామా అంటే ఈ కొన్ని రోజులు అయినాక వీలు చూసుకుని వస్తాం, 2 రోజులు ఉండేటట్టు. పచ్చికాయలు పచ్చడి చేసుకుంటారా తీసుకెళ్ళి? ఏం పెట్టుకోవచ్చు? అయిపోయినాయి. ఉండని ఇండ్లలో ఎండ వస్తుందిలే. పచ్చికాయలు అయిపోయాయి. లేవాంటి అయిపోయినాయి అంటే ఎక్కువ అంటే ఈ సన్నగా ఉన్నాయి. ఇంకా తెద్దాంలే ఆంటీ, ఎంత నారు ఎంత తక్కువే వస్తుంది మనకి. మంచి నారు తెస్తే మస్తు కాయలు వస్తాయి పచ్చికాయలు. మేము పచ్చిమిరపకాయలు అండి, ఆంటీ వాళ్ళు పచ్చికాయలు అంటారు. మనం పచ్చిమిరపకాయలు అంటాం, ఆంటీ వాళ్ళు పచ్చికాయలు అంటారు. ఇంకో కింద ఉన్నాయి కాయలు ఎక్కువ. కూరకి బెండకాయ అసలు ఎదగకుండానే బెండకాయలు వచ్చేస్తున్నాయి ఏంటంటే. చూడండి అసలని, చూడండి ఇట్లా చూడు బెండకాయలు చూడండి. మొక్క ఇరిగైపోయింది. ఇది ఎంత ఉంది చెట్టు, అసలు వచ్చిందా? కాయ వచ్చేస్తుంది. ఇదేంటో చిత్రం. మళ్ళీ మందులు ఏమైనా చూడండి, మొక్కలు పెడుతుంటే ఎట్లా వచ్చేస్తున్నాయి. చిన్నగా ఉండగానే. అయ్యా అంత చెట్టు అవ్వాలిగా. ఏది కాదు, ఏమో సాంబార్ చేసుకుంటా కోసిస్తా అప్పటికి. సాంబార్లోకి ఆంటీ సొరకాయ అక్కడ కొనుక్కుంటా వెళ్ళే కాడ 2 కాయలు వేసుకుంటా. దీనికి పెద్దగా అయినాక తీగి ఎక్కిస్తా ఉట్లు కట్టి. ఉన్నాయిగా. ఇక నీకు నచ్చింది కొండవో. నాకు గుంజు ఉండాలి అవ్వాలంటే కాయ అప్పుడే వస్తా. చిన్న కాయ కొయ్యను అసలు నేను. కాయ ఉండనియండి. ఇదిగో ఇక్కడ అప్పుడు ఈ పెట్టామంటే చెట్టు మంచిది. బొగడబంతులు అంట. బొగడబంతులు అప్పుడు ఆవిడ ఇచ్చారు కదండి, అప్పుడు ఇక్కడే పెట్టెళ్ళాను కదా ఆంటీ. ఇత్తనాలు పడినట్టుంది. ఎంత బాగుందో చూడండి అసలు. వస్తుందంటే అప్పుడప్పుడును. అవునా ఆంటీ, చిలకలు కూడా తాగుతున్నాయిలే, పెట్టండి. నేను పిట్టలు తాగుతున్నాయి మంచిగాను మనకి. ఇవి అన్నిటికీ ఉపయోగం అన్నమాట పెట్టడం వల్ల. చాలా అంటే ఈయన నేనేగా ఇప్పుడు కూర వరకు 2 ఏది ఉన్నాయిగా అనక్కోదాంలే అంటే. ఇప్పుడు కూర వరకు మన ఇద్దరికి సరిపోదా? 2 చాలా అంటే. తర్వాత చూద్దాం లానాక చేసేటప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి బాగానే ఉన్నాయి, కూరకే సరిపోతాయి. పచ్చిమిరపకాయ టమాటా ములక్కడ వేసుకుని మనం కొంచెం 2 ఉల్లిపాయలు వేసుకుని చక్కగా పులుసు పెట్టుకుందాం. ఏంటంటే బటనలా? ఓకే. ఎక్కడ ఒకసారి చూపిస్తే గుర్తుపడతా. బొటానీలా? ఓ బొటానీ చెట్లు. ఓకే బాగానే వచ్చినాయే బఠానీ చెట్లు అండి. బఠానీ ఇదిగోండి, ఇదిగో బఠానీ చెట్లు అండి. గ్రీన్ ఇత్తనాలు పెట్టిస్తే బాగా వచ్చినాయి చూద్దాం. ఉన్నాయండి నా దగ్గర ఇంకా, కానీ కొన్ని పనుల వల్ల నేను చెప్తాను. కొన్ని పనుల వల్ల ఇంట్లో పరిస్థితుల వల్ల పనుల వల్ల నాకు సరే ఆంటీ, నాకు ఏది అసలు అవుతులేదు. ఏంటి ఈసారి తెస్తామా ఆంటీ? ఇది కాదా ఆంటీ, వేరే నాటు తీసుకొస్తాం. సరే అది
వాళ్ళే మనకి ఏం తెలుస్తుందంటే వాళ్ళు ఇస్తారు అంటే ప్రతిసారి బాగానే ఉంది, ఈసారి కొంచెం వంకాయ కానీ అవి కానీ సరిగ్గా ఇయ్యలేదు. పచ్చిమిరపకాయ పోయినసారి అయితే చాలా ఇంత మీరు అప్పుడు రాలేదు కదంటే బుట్టుడు కోసినాం, పెద్ద పెద్ద కాయ పచ్చికాయ. ఇది బుడ్డది సరిగ్గా ఇయ్యలే నారు అతను, అంతకుముందు బాగా ఇచ్చిండని అక్కడ దగ్గర వెళ్ళాము. అవునవును అవును. ఇగో బట్టని ఇదిగో వేసారు, బాగానే వచ్చినాయి. నా దగ్గర తీసుకొచ్చినాయి చాలానే ఉన్నాయి, నీడకి నిలబడతాయి. ఎండండి, ఎండాకాలాలుగా ఎండ స్టార్ట్ అయ్యింది. అది నేను తక్కువే ఉండేది, అది ఓపికగా ఇగో ఇవి ఉన్నాయి కదా ఆంటీ, ఇవి తీసి మంచిగా చేస్తుంది, పెసరపప్పు వేసి చేస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది అది కూడా. హెల్త్కి మంచిది ఆంటీ, చాలా అసలు చెప్పాలనుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది అది. తినేదే కదా కానీ ఏం లేయాలో ఏం అది తెలియదు.